ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ నాయకులు జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల సమస్యలకు పీజీఆర్ఎస్ ద్వారా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర నేతృత్వంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ జనతా వారధి ఈ రోజు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలా కిషోర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య బీజేపీ నాయకులు వారధులుగా పనిచేస్తారని అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మండల స్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటుందని, బీజేపీ ప్రజా వారధితో ప్రజల విజ్ఞాపనలు ప్రతి సోమవారం ప్రభుత్వం ద్వారా పరిష్కరించే కార్యక్రమం చేస్తుందని, ప్రజలతో కలిసి బీజేపీ ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా భాజపా కార్యకర్తలు పనిచేస్తారని తెలిపారు. రాజమండ్రి హోమియోపతి ఆసుపత్రిలో సమస్యలు, మురుగు కాల్వల సమస్యలు, రాజమండ్రి రూరల్లో పారిశుధ్యంపై, తొర్రేడు జగనన్న కాలనీలో మౌలిక వసతులు, కొవ్వూరులో శిథిలావస్థలో టిట్కో ఇళ్లు, గోపాలపురం నియోజకవర్గంలో రైతు సమస్యలు, రాజానగరంలో సీసీ రోడ్లు, రంగంపేటలో మురుగు కాలువల అభివృద్ధి కోసం వినతి పత్రాన్ని ఇచ్చామని, త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరామని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బీజేపీ విస్తృత కార్యాచరణ చేసిందని, ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మధ్య బీజేపీ శ్రేణులు వారధిగా ఉన్నారని అన్నారు. ప్రతి శుక్రవారం భాజపా జిల్లా కార్యాలయంలో అన్ని రకాల ప్రజా సమస్యలు స్వీకరించి ప్రజల పక్షాన బీజేపీ నిలబడి పనిచేస్తుందని చెప్పారు. ప్రజలు భాజపాతో పాటు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొరగండి సతీష్, యానాపు యేసు, ఎంఎస్ఆర్కే రాజు, మద్దిపాటి రజని, తగరం సురేష్, ఎన్విబిఎన్ ఆచారి, వీర వీరాంజనేయులు, అధికారి లక్ష్మి, మోహిని, తంగిళ్ల శ్రీనివాస్, నందివాడ సత్యనారాయణ, టేకి శంకర్ వెంకట్, మీనాక్షి, దాసరి సుబ్బారావు, కుబేరరావు, అంబళ్ల నాగరాజు, మౌనిక తదితరులు పాల్గొన్నారు. అధికారుల వైపు నుంచి కూడా ఉంది కనుక ఆ యొక్క ప్రజలకి అధికారుల మధ్య మేము వారధిగా ఉంటూ ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని భవిష్యత్తులో కూడా ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను వీలైనటువంటి ఎక్కువ సమస్యలను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకత్వం కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా వారి సమస్యల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ద్వారా వారికి పరిష్కారం అయ్యే దిశగా మా పార్టీని సంప్రదించినట్టయితే, ముఖ్యంగా జిల్లా కేంద్రాలయానికి వచ్చినట్టయితే తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి, సరైన సత్వరమైన న్యాయం జరిగే విధంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీ ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 3వ రోజు ఉత్సాహంగా జరిగాయి. 21, 22, 23, 24, 25, 31 డివిజన్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా డివిజన్లోని ముగ్గులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కేవలం మహిళలను ఉత్సాహపరిచేందుకే ప్రతి ఏటా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. టీడీపీ పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు. సంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువుగా ఉంటుందన్నారు. ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యం అని అన్నారు. నగర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో పనులు జరుగుతున్నాయని, బ్లేడు, గంజాయిపై కఠిన చర్యలు తీసుకుని నియంత్రించినట్లు తెలిపారు. ప్రజల భద్రత తమ బాధ్యతగా తీసుకున్నామని, అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరు సహకరించండి. కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అధికారం ఉన్న అహం మాకు లేదు. మేము ఎప్పుడూ కూడా మీకు సేవకుల కిందే ఉంటామని హామీ ఇస్తా ఉన్నా. అలాగే వర్తకుల యొక్క శ్రేయస్సుని కాపాడుతాం. వ్యాపారస్తులంటే మా అందరికీ గౌరవం ఉంది. ప్రజల పైన బాధ్యత ఉంది. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని తెలియచేసుకుంటూ, ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ, కిందటి సంవత్సరం మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 3 ప్రైజులే ఇచ్చాం. కానీ ఈ రోజున పోటీతత్వం చూసి మేమే ఏదోటి చేస్తే బెటర్ అని చెప్పి ప్రైజెస్ పెంచాం.
అందరూ తెలుసు, అనుభవిస్తున్న వాళ్ళందరూ తెలుసు, ఎలాంటి పనులు చేయించుకుంటున్నారో చేయించుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఆదిరెడ్డి వారి కుటుంబం ఈ రోజున రాజమండ్రి కోటి నాయకులకి పెద్ద వెన్ను బంధం చెప్పడం ఎట్లాంటి ఇంకా పండుగ 10 రోజులు ఉంటే ఈ యొక్క 4వ తారీఖున మన అన్నపూర్ణ పండుగ వాతావరణం కల్పించినటువంటి గౌరవ శాస్త్రాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా ఇటువంటి వలస నాయకులు లేరని మీకు తెలియపరుస్తూ తూర్పుగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర నిర్వహించారు. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర నిర్వహించారు. జాతీయ బ్యాంకుల పరిరక్షణ, బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే 5 రోజుల పనిదినాల విధానాన్ని బ్యాంకింగ్ రంగంలో అమలు చేసి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టారు. యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు ఎన్ఎస్ రామరాజు విశాఖపట్నం నుండి 850 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ తిరుపతి వరకు ప్రయాణించి ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ బిఎస్ రాంబాబు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. విశాఖపట్నం నుండి సుమారు 208 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రికి చేరుకున్న రామరాజుకు తూర్పుగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఘనస్వాగతం పలికింది. ఈరోజు తూర్పుగోదావరి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అంతా కూడా మేము ఈ లాలా చెరువు నుంచి కోట్పల్లి బస్ స్టాండ్ వరకు ఆయనతో పాటు సాగనంపడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సేఫ్గా ఇక్కడి నుంచి వెళ్ళాలని, అట్లాగే ఈ ఫలితం దీంతో ఆయన ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మా అందరి తరపున ఆయనకు విషెస్ చేస్తున్నా. ఏవైతే పథకాలు ఉంటాయో అవన్నీ మన ప్రభుత్వ రంగ బ్యాంకులే చేస్తున్నాయి. ప్రైవేటీకరణ అయితే అవన్నీ ఏమి ఉండవు. మనం ఇప్పుడు అనుకున్నట్టు జరగదు అది. అందుకే మన చేతుల్లో ఉన్నది జారవిడ్చుకోకుండా దాన్ని మనం కాపాడుకోవడానికే ఈ చైతన్య యాత్ర. ఇది గురువారం ముగుస్తుంది. ఇక్కడ నాకు ఈ రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కమిటీ ఆహ్వానం పలికి నా యాత్ర సఫలీకృతం కావాలని ఎంతోమంది మా కామ్రేడ్స్ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ ప్రస్తుతం ఉన్న తప్పులు సరిదిద్దాక కొత్త సర్వే చేపట్టాలని రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బారిశెట్టి జితేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన భూముల రీసర్వే వెంటనే ఆపాలని రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే వల్ల 6,800 గ్రామాల్లోని రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని, ఆ తప్పులు సమస్యలు పరిష్కరించిన తర్వాతే కొత్తగా రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కూడా మళ్లీ రీసర్వే అంటే తప్పు మీద తప్పు చేస్తున్నదని ధ్వజమెత్తారు. గతంలో రీసర్వే హడావిడిగా జరగడం వల్ల అనేక తప్పులు జరిగాయని మండిపడ్డారు. ఏడాది పట్టే ఈ రీసర్వే కార్యక్రమాన్ని 3 నెలల్లో పూర్తి చేస్తే తప్పులే దొర్లుతాయని ఆయన వివరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు శ్రద్ధ తీసుకుని తహసీల్దార్లను అడిగితే ఎక్కడ తప్పులు జరిగాయో చెబుతారన్నారు. మ్యూటేషన్ కూడా త్వరగా అవ్వడం లేదని, తహసీల్దార్లు రిపోర్టు పంపినా కలెక్టర్ ఆఫీసులో కొర్రీలు వేస్తూ ఉంటారని, అలా కాకుండా మ్యూటేషన్ కూడా త్వరగా చేయాలన్నారు. 22A రిజిస్ట్రేషన్లో కూడా చాలా పొరపాట్లు జరిగాయని జితేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇనాం భూముల విషయంలో కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, దేవస్థానం భూములు కొన్నట్లయితే ఇనాం భూముల రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇంకా సక్రమంగా చేయగలుగుతాం. ఎంత టైం పడుతుంది వాస్తవంగా ఈ పనులు చేయడానికి కూడా ఆలోచించే విధంగా అలా చేస్తే అప్పుడు రీసర్వే అనేది సక్సెస్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫండ్స్ ఇస్తున్నాయి కాబట్టి మనం చేయాలని అనుకుంటే ఎవరైనా మనకి బాగున్న ఇల్లుని పడగొట్టేసేస్తాం, ఎవరో డబ్బులు ఇస్తారో మీరు ఇల్లు కట్టుకోండి అంటే ఆ ఇల్లు అవ్వదు, ఇంకా నీడ లేకుండా అయిపోతాడు. అలా పరిస్థితిని తీసుకొచ్చింది గవర్నమెంట్, ప్రజెంట్ కావచ్చు ఎవరైనా అధికారులు. అంచేత రీసర్వే అనేది ప్రస్తుతానికి అయితే ఆపమని నేను కోరుతున్నాను. తర్వాత ఈ సమస్యలన్నీ కూడా తీరిన తర్వాత చెప్పొచ్చాను. మొదటగా చెబుతూ ఏం చేస్తే పరిష్కారాలు ఉంటాయి, ఏ సమస్యను ఎందుకు చేయకూడదు, ఏం చేస్తే పరిష్కారాలు ఉంటాయని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈ విషయాలన్నీ సానుకూలంగా స్పందించి పంతాలకి, పట్టింపులకి, ప్రతిష్టలకి పోకుండా నేను ఏదో పెట్టాను నేను కాదంటాను కాకుండా దాంట్లో ఉన్న సానుకూలతలు ఏంటి, అనుకూలతలు ఏంటి, అననుకూలతలు ఏంటి, వారు చెప్పింది స్వీకరిస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ స్వీకరిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్తూ రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల 50 వసంతాల స్వర్ణోత్సవ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో జరిగింది. రాకా సాంస్కృతిక సంస్థ డాక్టర్ కంటే వీరన్న చౌదరి దర్శకత్వంలో అన్నమయ్య సంగీత ప్రదర్శన జరిగింది. వెంకటేశ్వర స్వామిగా డాక్టర్ పిడుగు విజయభాస్కర్, అమ్మవార్లుగా డాక్టర్ రాణి ఐశ్వర్య, ప్రవీణ అభినయించడం జరిగింది.
రంగనాయకమ్మ గారు మరియు వారి చెల్లి మంగతాయారి గారు ప్రభుత్వ పరమైన తర్వాత మొదటి ప్రిన్సిపాల్గా ఉండడం విశేషం. ఇదంతా నార్ని కేదారేశ్వరుడు గారి చదువు అని చెప్పక తప్పదు. నేడు 1976-26 అంటే 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలో మా రాకా సాంస్కృతిక సంస్థ పాల్పంచుకోవడం ఒక విధంగా అదృష్టంగా భావిస్తూ అన్నమయ్య సంగీత ప్రదర్శన చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తన అంటే మాకెంత మా అన్నమాట మా మినిస్టర్ గారు ఎంతో సాధించారు, తప్పకుండా బాగా చేయండి ఎంతో ప్రోత్సహించామని మా మినిస్టర్ గారికి, అలాగే మా చైర్పర్సన్ రాష్ట్ర సాంస్కృతిక రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారికి విశేషమైన వివిధ రకాల పుష్పాలతో ఆలయ అర్చకులు కండవిల్లి ప్రభాకర్ ఆచార్యులు, చక్రవర్తుల రవికుమార్ ఆచార్యులు, వినయ్ కుమార్ ఆచార్యులు పర్యవేక్షణలో పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు వారాది ఆంజనేయులు, లక్ష్మీ దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్టంగ శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు, చక్కా నాగేశ్వరరావు, కోదాడ రాంబాబు, శంకర్, వారధి నాగబాబు, వారాది హనుమంతరావు, వివిధ ప్రముఖ పెద్దలు పాల్గొన్నారు. ఓటు చోరీ, క్రెడిట్ చోరీ మానండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. భోగాపురం విమానాశ్రయం సాధించిన ఘనత కేవలం జగన్కు మాత్రమే దక్కుతుందని విశ్లేషించారు. రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మార్గాని భరత్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హిందువులకు దేవాలయాలు ఎంతో పవిత్రమైనవని, కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. కలియుగ క్షేత్రమైన తిరుపతిలో గోవిందరాజుల స్వామివారి గుడి గోపురం పైన ఎక్కి ఒక ఉన్మాది చేసిన రాద్ధాంతం మనం ఎంతో గౌరవంతో, భక్తితో దేవాలయంలోకి చెప్పులు లేకుండా ప్రవేశిస్తాం. అలాంటిది ఈ ఉన్మాది తన పాదాల కింద పవిత్ర దేవాలయాన్ని తొక్కుతూ చేసిన ఘాతుకం క్షమించరాని నేరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ ఆలయంలో శివలింగం ధ్వంసం చేసిన వ్యక్తి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుని సొంత తమ్ముడు అని పేర్కొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణా పుష్కరాల్లో 44 దేవాలయాల ధ్వంసం, గోదావరి పుష్కరాల్లో 28 మంది తొక్కిసలాట్లో దుర్మరణం, రాజమండ్రి సిటీలో సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం చేతులు విరగొట్టడం, ఇలా కోకొల్లలు అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే అని ప్రశ్నించారు. వాతావరణ కాలుష్యం, మనం ప్రతిరోజు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎక్కువై అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అని మాట్లాడుకుంటూ ఉంటాం. మన రాజమండ్రి నగరానికి వచ్చేసరికి ఎంతమందికి తెలుసు ప్రస్తుతం మన రాజమండ్రిలో వాతావరణ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉన్నదో మీకు తెలియడం లేదు. అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితిలో మన నగరం ఉంది. 2021లో దేశ కాలుష్యం లేని నగరాల్లో మన రాజమండ్రి సిటీ 6వ స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం, అసలు ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన 2023వ సంవత్సరంలో చేసింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వివరించారు. అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయాన చెప్పడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో భరత్తో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. తబీబియా రోజియా అని చెప్పి బెంగళూరులో ఫ్లవరింగ్ వచ్చే ట్రీస్ ఉంటాయి, పింక్ కలర్ ఫ్లవరింగ్ వచ్చేది. నేను హైవే కాంట్రాక్టర్స్తో మాట్లాడి అటు రాజానగరం దగ్గర నుంచి కడియం దాకా నాకు తెలిసి 3800 చెట్లు నాటించాను.
అప్పుడు వాళ్ళకి బడ్జెట్ కూడా 20 లక్షల పైన అయిపోతే వాళ్ళు కూడా పెట్టలేమని అంటే నేను వాళ్ళ చైర్మన్తో మాట్లాడి 3800 చెట్లు, నాకు తెలిసి 20 లక్షల పై మాటే, వాళ్ళతో పెట్టుబడి పెట్టించి ఆ చెట్లు నాటిపించాను నేను. నాకు తెలిసి ఈ సంవత్సరానికి కానీ నెక్స్ట్ ఇయర్కి కానీ పింక్ ఫ్లవరింగ్ వస్తుంది. ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చే స్థానికంగా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కరెంటు వైర్లు గడ్డొచ్చినాయి అని ఊర్లో ఉన్న చెట్లన్నీ కూడా వేస్తున్నారు. మరి ఏమవుతుంది? కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఏమవుతుంది? మరి విపరీతంగా పెరిగిపోతుంది. ఒక పక్కనేమో వెహికల్స్ పెరుగుతున్నాయి, ఇంకో పక్కనేమో చెట్లు కొట్టేస్తున్నారు, ఇంకో పక్కనేమో దుమ్ము విపరీతంగా ప్యాచ్లు వేయకపోవడం వలన, రోడ్లు వేయకపోవడం వలన మొత్తం దుమ్ము విపరీతంగా. ఇప్పుడు మోరంపూడి సెంటర్ చూడండి, మొన్న కొన్ని ప్యాచ్లు వేసాడు, ఎంత దుమ్ము లేస్తుందో చూడండి పొద్దున్న లెగిస్తే. మరి ఇంత దారుణాతి దారుణమైన రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో హిందూ సమ్మేళనం జరిగింది. పుణ్యనదుల్లో స్నానం చేయడం, ఆరాధించడం వలన అనుగ్రహం, పుణ్యఫలం లభిస్తుందని ఇస్కాన్ ప్రభుజీ పరవస్తు సత్య గోపీనాథ్ దాస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకల్లో భాగంగా దేవి చౌక్ సెంటర్లో రాత్రి హిందూ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుజీ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించడం సనాతన ధర్మంలో ఒక భాగమన్నారు. ప్రకృతి బాగుంటే మనం కూడా బాగుంటామని అన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ విదేశీ మోజు తగ్గించుకోవాలన్నారు. దేశభక్తి భావాలను, జాతీయ భావాలను ఆర్ఎస్ఎస్ పెంపొందిస్తోందని వివరించారు. ఢాండ నినదమ్ముల జాండము నిండ మత్త మేకండ మెత్తి చాటదన్ దాశరథి కరుణాపయోనిది. నా దేశం యొక్క ఆత్మ శ్రీరాముడు, నా దేశం యొక్క సంస్కృతి శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడి యొక్క నిశ్చయక సాధన చేసి అనేక రకాలుగా మనకు వారసుగా వందే మాతరం, వందే మాతరం. రాజమండ్రి ఇన్నిస్పేట గ్రంథాలయంలో చదరంగ పోటీలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్నిసిపేట శాఖ గ్రంథాలయం అటల్జీ అండ్ మోడీజీ చెస్ ఛాంపియన్ కార్యక్రమం జరిగింది. కంచమర్తి జగన్నాథ్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సబ్ సీనియర్స్, సీనియర్స్ కు చదరంగం పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ నాయకులు పిక్కి నాగేంద్ర, రజని, బోరా రామచంద్రరావు, టీడీపీ నాయకులు లెమ్మలపూడి గోవిందు, ఇన్నిస్పేట గ్రంథాలయం అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ వాడ్రేవు అలివేలు, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి మతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన వాడ్రేవు అలివేలును ప్రముఖులు శాలువతో సత్కరించారు. అలాగే రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మతల రమేష్ ను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారపల్లి శ్రీరామచంద్రమూర్తి, సత్యవతి, పొడిపిరెడ్డి కృష్ణ, లాలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యాన్ని సంపాదించింది. క్రికెట్ మనకి కాదు, అలానే చెస్ మనకి. చెస్ చాలా పరిణితిని పెంచేటువంటి విద్య అన్నారు. చెస్ విద్యకు ఉపయోగించేటువంటి ఆట ఇది. ప్రతి ఆట కూడా మనకి ఫిజికల్గా ఉపయోగపడితే రాజమండ్రి విక్రమ్ హాల్లో సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో పీజే ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. సినీ యాంకర్ ఏఎస్ ఆనంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ, శివప్రసాదం, టీడీపీ నాయకులు నెమ్మలపూడి గోవిందు, ఆదిమూలం సాయిబాబా, పట్నాల శ్రీనివాసరావు తదితరులు విచ్చేశారు. గాయని గాయకులు బొమ్మూరు పద్మజ, హైదరాబాద్ డాక్టర్ రాజా రామన్న, ఆకుమర్తి రాజు, ఇందు, ఎస్కే నబీ అబ్దుల్లా, విష్ణు, సివి ప్రసాద్, రాధారాణి, శ్రీనివాస్, సుదర్శన్ బాబు సినీ సంగీత పాటలు ఆలపించారు.
రాజమండ్రి 25వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక 25వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున తరలివచ్చి ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములైన వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతులతో మాట్లాడారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఇక్కడ వ్యాపారులు, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, చాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ముద్రగడ జయరాం, అర్లపల్లి బబ్లు, అడ్డగర్ల నందు, జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, మాలె విజయలక్ష్మి, కోసూరు చండిప్రియ, కప్పల వెలుగుకుమారి, దాస్యం ప్రసాద్, బుట్టిగ రవి, అడ్డగర్ల ఆనంద్, కొరగంటి త్రినాథ్, నూకల శ్రీనివాస్, నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అలంకరణ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది మన సంస్కృతి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీ గత 6 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం కూడా కలిపి 6 సంవత్సరాలుగా కొనసాగించడానికి గల కారణం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఒకే ఒక జయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ముగ్గుల పోటీలు పెట్టాం. అధికారంలో వచ్చిన తర్వాత కూడా 2వ సంవత్సరం కొనసాగిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని కూటమి గవర్నమెంట్ని ప్రస్ఫుటించే విధంగా మీరు ముగ్గులు వేయడం కూడా బాగుంది. మీరు ఇదే విధమైన అభిమానాన్ని పార్టీ మీద ఎప్పటికి కూడా చూపించాలని కోరుకుంటూ, ఆ గొంతు కూడా బాగాలేదు, నేను దయచేసి నాకు సెలవు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడ ఏది జరిగినా కూడా వాటిని అన్నింటినీ కూడా మరి చాలా వరకు ఈ మెడికల్గా కానీ అలాగే విద్యారంగంలో కానీ ఎవరికైనా ఇబ్బందులు కలిగితే ప్రోత్సాహాన్ని ఇస్తూ, అలాగే ముగ్గుల పోటీల్లో కూడా మరి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ మహిళలందరినీ భాగస్వాములు చేస్తూ మరి ఆర్థికంగా కానీ లేకపోతే కంప్యూటర్లు కానీ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేసుకెళ్తూ మరి వాళ్ళ సేవ చాటుకోవడం చాలా ఆనందదాయకం. 10వ తారీఖున మనమందరూ కూడా 42 వార్డుల్లోని విజేతలందరూ కలిసి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంక్రాంతి సంబరాలు జరుపుకునే విధంగా నగర కమిటీ వారు కూడా ఏర్పాట్లనే చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ ఈరోజు విజేతలందరికీ కూడా రాజమండ్రి జైన్ రోడ్ చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్లో కళాప్రియ నృత్యక్షేత్రం ఆధ్వర్యంలో భారత శాస్త్రీయ మహాబృంద నాట్యం 999 మంది కళాకారులతో ప్రదర్శించారు. ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. కళల కానాచి, సాంస్కృతిక రాజధాని, చారిత్రాత్మక రాజమండ్రి నగరం నుంచి విశ్వ చరిత్ర పుటల్లో ఓ సరికొత్త అధ్యయనాన్ని తెలుగు కళాకారులు సృష్టించారు. ప్రాచీన విశిష్ట సంప్రదాయ నృత్య ప్రదర్శనలో చిన్నారుల నాటక, సంగీత, అభినయాలను మేళవించి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించిన సరికొత్త సంపూర్ణ కళారూపం ఆవిష్కరించారు. తెలుగువారి సాంస్కృతిక ఆత్మగౌరవానికి మరో ఘనత చేకూరింది. ఆంధ్ర నాట్యాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతూ 999 మంది కళాకారులతో ఒకేసారి ప్రదర్శించి మహా ఆంధ్రనాట్య కార్యక్రమం ద్వారా నోబెల్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. రాజమండ్రిలో చెరుకూరి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమం తెలుగు నాట్య చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, శాస్త్రీయ నాట్యం కేవలం నృత్యం కాదు, ఇది తెలుగు నాగరికత జీవశ్వాస. తెలుగు నాగరికత జీవశ్వాస శతాబ్దాల చరిత్రను అడుగుల్లో మోస్తూ ప్రపంచ వేదికపై తెలుగు ఆత్మగౌరవాన్ని చాటిన ఈ రికార్డు రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తుంది అని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన వక్త డాక్టర్ పివిబి సంజీవరావు మాట్లాడుతూ, ముఖాభినయం ద్వారా భావాన్ని, హస్తముద్రల ద్వారా అర్థాన్ని, పాదఘట్టాల ద్వారా క్రమశిక్షణను నేర్పి పిల్లల్లో నైతికతకు శాస్త్రీయ నృత్య ప్రదర్శన మార్గదర్శి అన్నారు. నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు నాట్య గర్జన ఇది వేదిక అవడం సంతోషదాయకమన్నారు. కళాప్రియ నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు నాట్యాచార్య ఆచంట చంద్రశేఖర్ మాట్లాడుతూ, యువత ట్రెండ్ అనుసరించడం తప్పు కాదని, ట్రెడిషన్ మర్చిపోకూడదని, అదే మన గుర్తింపు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన నోబెల్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కందుకూరి నరసింహమూర్తి మాట్లాడుతూ, సంఖ్య కాదు మా లక్ష్యం, సంస్కృతి పరిరక్షణే మా సంకల్పం, ఆంధ్ర నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడమే ఈ ప్రయత్నం అని తెలిపారు.
రికార్డు ధృవీకరణ పత్రాలను కళాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాట్యాచారులు సప్పా దుర్గాప్రసాద్, ప్రముఖ ఆడిటర్ విశ్వనాథ భాస్కర్రామ్, రోటరీ ప్రెసిడెంట్ లంకలపల్లి శ్రీనివాస్, నాట్యాచారులు దాసరి ధర్మరాజు, కొండేపాటి శ్రీనివాస్, సప్పా యశోదకృష్ణ, పంపన భాస్కర్ కుమారి, దేశిరెడ్డి బలరాం నాయుడు, అడ్డార నాగేశ్వరరావు, క్షేర సాగరిక, కనికిరెడ్డి నవ్య, యార్లగడ్డ లక్ష్మీదేవి, పళ్ళా దుర్గాప్రసాద్, కొల్లి చెలియాకుమారి, బిందుమాధవి, కోవిదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో సహా కార్యక్రమం ముగింపులో పాల్గొన్న కళాకారులందరికీ ప్రశంసా పత్రాలు అందజేసి తెలుగు కళకు సేవ చేసిన ప్రతి ఒక్కరిని సన్మానించారు. అలాగే నృత్యం కూడా మీరు చేసేటువంటి సాధన మూలంగా మీలో చదువు విషయంలో కావచ్చు, శారీరక శ్రమ విషయంలో కావచ్చు, మీ యొక్క ప్రతి భంగిమ, ప్రతి ముద్ర వెనక అర్థంతో మీరు వ్యవహరించే తీరు, మీ యొక్క సాధన మూలంగా మీ యొక్క జీవితంలో అది పెద్ద మార్పుగా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి నృత్యం. నృత్యం అంటే ఏదో చిన్న విషయంగా నేను భావించడం లేదు. సమాజం కూడా వచ్చి చేశారు. అదే కాకుండా కొన్ని మున్సిపల్ స్కూళ్ళు కూడా మాకు సహకరించి, ప్రకాష్ నగర్ స్కూల్లో నా స్టూడెంట్ దుర్గాప్రసాద్, అల్లా దుర్గాప్రసాద్, అతను కూడా పిల్లల్ని తీసుకొచ్చాడు. అలాగే మిగతా స్కూల్, సింపిని అన్న స్కూల్ కూడా ఇక్కడ ఈ రోజుని వచ్చిందండి. వారి తల్లిదండ్రులకి, వాళ్ళ గురువులకి ఈరోజు ఉదయం నుంచి నాతో సహకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈనాటి కళాత్మకంగా కళాత్మకమైనటువంటి మహోన్నత వ్యక్తి మన భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సోము వీరరాజు గారి తొలి పలుకులకు మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే సమయం ఆసన్నమైన కనుక ముందుగా పెద్ద సోము వీరరాజు గారిని అభ్యర్థిస్తున్నాను. మా జిల్లా వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు.
వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థకు 15 వసంతాల కాలగమనంలో అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతాపూర్వకంగా చిరు సత్కారం చేశారు. అలాగే వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు శరపతి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లాలా చెరువు బాలాజీ టైర్స్ అధినేత జిఎన్కే రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తమనంపూడి రామిరెడ్డి, మెయిన్ రోడ్ తాడితోట ఎస్ఎస్ మాల్ అధినేత బిఎన్డిబిఎస్ సింగ్, విశిష్ట అతిథులుగా ఎం శ్రీనివాసరావు, వి బాబ్జీ, రామకృష్ణ, సూరపురెడ్డి తాతారావు, దుబ్బిరెడ్డి చెనవెంకట్రావు, ఎండి రెహమాన్ ఖాన్లను క్లబ్ సెక్రటరీ గొబ్బల గంగాభవాని వేదిక మీదకు ఆహ్వానించి సభకు పరిచయం చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వృద్ధులు ఒక్కొక్కరికి 500 చొప్పున 80 మందికి 42,500 రూపాయలు అందజేశారు. బేరి రత్నంబ కుమార్తె బేరి భారతి వృద్ధ మహిళలకు చీరలు, జాయింట్ సెక్రటరీ రొక్కం అప్పారావు వృద్ధులకు అల్పాహారం అందజేశారు. క్లబ్ సభ్యుడు బి శ్రీనివాసరావు వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి రామబ్రహ్మం, మావూరి రామకృష్ణ, బొల్లా సత్యబాబు, రొక్కం గోపాలరావు, శీలం రామకృష్ణ, లంకే శ్రీదేవి, వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోపాలరావు గారు 15 సంవత్సరాల దీన్ని దిగ్విజయంగా ఇప్పటి వరకు తీసుకొచ్చి అందరి టీంను ఒక టీమ్గా తయారు చేసి సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు తీసుకొచ్చారు. గోపాలరావు గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇప్పటివరకు కూడా నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించారు దీనికి. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈటెన్ ప్లే పద్మ ఇప్పుడు తనే మనకి పంపించింది కేక్ కూడాను. ప్రొద్దుడు ఫోన్ చేశాను అవుతుందో లేదా అని. ఆయన తర్వాత నేను ఎవరికి అడిగినా సరే గోపాలరావు గారు చెప్పింది తప్ప ఇంకెవ్వరు చేసింది కాదు. ఆయన చేస్తాడు. ఆయన వెనక మేము అందరు ఉంటాం. అది మా ధైర్యం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి గట్టిగా. ఆంధ్ర నూతన సూత్ర కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతున్నది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అంతకంతకు మంటలు పెరుగుతున్నాయి. విపరీతమైన ధ్వనులు వినవస్తున్నాయి. మలికిపురం మండలం ఇరసమండ సమీపంలో గ్యాస్ లీక్తో పాటు మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో గ్రామం అంతా పొగమయంగా మారింది. ముందు జాగ్రత్తగా అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మలికిపురం మండలం ఇరుసమండ సమీపంలో భారీగా గ్యాస్ లీక్లో సమీప గ్రామం అంతా పొగాలముకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనపై ఓఎన్జీసీ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మంటల దాటికి వందల కొబ్బరి చెట్లు తగలబడుతున్నాయి. అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓఎన్జీసీ సిబ్బంది ఓ ప్రైవేటు సంస్థ గ్యాస్ నిక్షేపాల కోసం 10 రోజుల క్రితం పనులు ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. గ్యాస్ ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మరోవైపు గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో జాగ్రత్తలు చెబుతూ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది వెల్ ఆల్మోస్ట్ 93 ఇంచ్ ఆపరేషన్లో ఉంది. సో లేయర్స్ ఆఫ్ సెడిమెంట్స్ ఉంటాయి. వీళ్ళు ఒక లేయర్కి వెళ్ళి అందులో ఎక్స్ప్లోర్ చేయడానికి చిన్న పర్ఫరేషన్ చేశారన్నారు. సో సడన్గా ఒక ప్రెషర్ డ్రాప్ వచ్చిందని చెప్తున్నారు. సో ఆ నిటిగిటీస్లోకి ఓఎన్జీసీ వాళ్ళు ఒకసారి దే విల్ కమ్ అవుట్ విత్ ద రిపోర్ట్. మనం ఇందాక డిస్కస్ చేసిందంతా కూడా దీన్ని ఇక్కడే కంటైన్ చేయగలుగుతామా, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మనం ఈ ఏరియాని కాటన్ ఎలా చేయగలుగుతాము, ఇది వేరే ఆయిల్ వెల్స్కి లింక్డ్ ఉందా, దీనికి గెయిల్ పైప్ లైన్స్ ఉన్నాయా, ఇవి మనం ప్రిలిమినరీగా రూల్ అవుట్ చేసుకున్నాం. సో అది హౌ ఇట్ హ్యాపెన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అనేది వీ హ్యావ్ టు జస్ట్ వెరిఫై దట్. ఆ వెల్ దగ్గర నుంచి సరౌండింగ్ ఏరియాస్ మొత్తం అంతా కూడా ప్యాడీ ఫీల్డ్సే ఉన్నాయి. ఓన్లీ ఒక 5 to 10 హౌసెస్ ఉన్నాయి 1 కిలోమీటర్ రేడియస్లో. వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు సేఫ్ హౌస్లో పెడతాం. 2024లో డీప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు, సబ్లీజ్ ఇచ్చేసి. ఎనీథింగ్ ఎల్స్? మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు ప్రైవేట్ ఏజెన్సీ.
నాకున్న ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని. సరే, రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నౌ. కలెక్టర్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. తప్పనిసరిగా ఇది కంట్రోల్కి కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, భయపడదు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వే దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో స్వర్గీయ లూయి బ్రెయిల్ 2017 జన్మదినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DRDO విశ్రాంత ట్రైన్ మేనేజర్ పి వీరభద్రరావు, SC రైల్వే ఇతర దివ్యాంగ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ లూయి బ్రెయిలీకి పూలమాలలను సమర్పించి దీపారాధన, ప్రార్థనా గీతాలాపనతో ప్రారంభించారు. అసోసియేషన్ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదని, లూయి బ్రెయిలీ పేదరికంలో జన్మించినప్పటికీ అంకుటిత దీక్షతో తనలాంటి కష్టాలను తోటి అందులు ఎవరూ పడకూడదని పగలు రేయి శ్రమించి బ్రెయిలీ లిపి అను కొత్త భాషలు ప్రపంచానికి పరిచయం చేసి అందుల చీకటి ప్రపంచానికి వెలుగులు ప్రసాదించారని, ఈరోజు 6 చుక్కలతో అందులు చైతన్యంతో అత్యున్నతమైన పదవులైన IAS వరకు సాధించుటకు నాంది పలికారని ఈరోజు ప్రత్యేకతను తెలియజేశారు. ముఖ్య అతిథి అయిన జి కల్పన మాట్లాడుతూ ఈరోజు ఒక విశిష్టమైన రోజు అని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు కూడా మీకు చేతనైన సాయం మీ తోటి వారికి చేసి మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని సూచించారు. మీకు అడ్మినిస్ట్రేటివ్ పరంగా అందవలసిన సదుపాయాలన్నీ కల్పిస్తామని, అలాగే నేషనల్ ప్రమోషన్లను కూడా త్వరలో రైల్వే బోర్డు నుండి ఆదేశాలు అందగానే ఇస్తామన్నారు. మరో అతిథి వి వీరభద్రరావు మాట్లాడుతూ దివ్యాంగ ఉద్యోగులందరికీ లూయి బ్రెయిలీ 217వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. లూయి బ్రెయిలీ గురించి తనకు కొద్ది విషయాలు మాత్రమే తెలుసునని, ఇక్కడికి రావడంతో మరిన్ని విషయాలు తెలిసాయన్నారు. ఆయన ఒక మహానుభావుడని, అందుల పాలిట అక్షర శిల్పి అయి దైవమైనాడని ప్రశంసించారు. దివ్యాంగ ఉద్యోగి రమేష్ మాట్లాడుతూ లూయి బ్రెయిలీ యొక్క జీవిత విశేషాలను అందరికీ తెలియజేశారు. అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఎర్రమనాయుడు మాట్లాడుతూ తోటి దివ్యాంగ ఉద్యోగులకు లూయి బ్రెయిలీ 217వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు అడ్మినిస్ట్రేటివ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొన్ని దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను డివిజనల్ పర్సనల్ అధికారి జి కల్పన ముందు ఉంచారు. కార్యక్రమం మధ్యలో అసోసియేషన్ డివిజనల్ ట్రెజరర్ జి జగదీశ్వరరావు, లక్ష్మణ్ నాయుడు తదితరులు లూయి బ్రెయిలీపై పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది దివ్యాంగ అంధ ఉద్యోగులకు బ్లైండ్ స్టిక్స్ను అసోసియేషన్ నిర్వాహకులు అందజేశారు. మరియు ఒక బదిర ఉద్యోగికి హీరింగ్ ఎయిడ్ని ఉమామహేశ్వరరావు విజయనగరం జిల్లా దివ్యాంగ అసోసియేషన్ వైస్ చైర్మన్ స్పాన్సర్ చేశారు. విచ్చేసిన అతిథులను శాలువ, మెమంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజనల్ చైర్మన్ రామకృష్ణ, డివిజనల్ ట్రెజరర్ జగదీశ్వరరావు, అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ ఎర్రమనాయుడు, వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు VLSN మూర్తి, ఆదినారాయణ, కె ఉమామహేశ్వరరావు, రవి, సంతు, ప్రజాపతి, త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రామచంద్ర మిషన్ నుంచి అనిత, రేవతి, సాంబశివరావు ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రవి ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ముగించారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ మనకు చాలా సహాయం చేస్తుందండి. పర్సనల్ బ్రాంచ్ అనేక విధాలుగా మనం సహాయపడుతున్నందుకు మన మేడం గారికి ప్రత్యేకమైనటువంటి మనందరి తరఫున కూడా ఒక్కసారి క్లాస్ కొట్టండి. ఇంకా చాలా ఇవన్నీ కూడా మనకి సాధించి పెడతారు. మేడం గారు చాలా సుహృద హృదయ స్వభావి కాబట్టి మేడం గారికి మనందరి తరఫున తెలియజేస్తూ ఉన్నామండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి Actually, is not there, and he's in Kakinada, and he just handed over Alimco EA. Actually, EA rates these are, and given to one of our employees. This may be cost around 15 to 20,000 actually, and this is going to be presented today through our chief guest, Madam Kalpana, through Kalpana Madam. The receiver is
Mr. Fakruddin from D. Jindal Kushik. Very good. Please. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాకా సాంస్కృతిక సంస్థ ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరం రాజమహేంద్రవరంలో విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రథమ ప్రిన్సిపల్ కెవి రంగనాయకమ్మను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారికి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి రాకా అధ్యక్షులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, ప్రధాన కార్యదర్శి జీవి రమణ, సూరపురెడ్డి తాతారావు తదితరులు పాల్గొన్నారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.